డయాబెటీస్ ఉన్న వాళ్ళు వర్కౌట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. వర్కౌట్ చేయడం వల్ల డయాబెటీస్ అనేది ఎట్లా కంట్రోల్ అవుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం. డయాబెటీస్ అంటే సో బాడీలో ఇన్సులిన్ ఉన్నా కూడా సెల్స్ అనేవి షుగర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోవడమే. సో దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్సీ అంటారు. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు వర్కౌట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క బాడీలో చేంజెస్ అనేవి ఎట్లా ఉంటాయో చూద్దాం. వర్కౌట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క మజిల్స్ యాక్టివేట్ అయ్యి సో మజిల్స్ అనేవి డైరెక్ట్ గా గ్లూకోజ్ ని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి గ్రాడ్యువల్ గా రెడ్యూస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో రెగ్యులర్ ఎక్సర్సైజెస్ వల్ల మీ యొక్క ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ గ్రాడ్యువల్ గా షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా తన లైఫ్ స్టైల్లో సో వాకింగ్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వాలి అండ్ లైట్గా సైక్లింగ్ చేసుకోవచ్చు అండ్ లైట్ స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది చేయడం మంచిది. యోగా అండ్ స్ట్రెచెస్, మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. సో రెగ్యులర్గా 30 to 40 minutes అనేవి ఎక్సర్సైజెస్ చేసుకొని వీక్లీ 5 times ఇలా కంటిన్యూగా చేసుకున్నట్లయితే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవ్వడానికి హ్యూజ్ అండ్ హెల్ప్ఫుల్ కూడా అవుతుంది. వర్కౌట్ ఒకటే సరిపోదండి. వర్కౌట్తో పాటు ప్రాపర్ డైట్ అండ్ స్లీప్ సైకిల్ 7 to 8 hours అనేది అండ్ స్లీప్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా ఉండాలి అండ్ మీ యొక్క స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ రెగ్యులర్గా మెడిటేషన్, రెగ్యులర్గా షుగర్ని మానిటరింగ్ చేసుకోవడం ఈ విధంగా డైలీ చేసినట్లయితే మీ యొక్క రిజల్ట్స్ అనేవి ఫాస్ట్గా గ్రో అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.